అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన అతిథి ఆచార్య పిల్లలమల్లి రాములు గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య రజనీ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సాహితీవేత్తలు, కవులు అందరికీ నమస్కారాలు. నిజానికి ఈ కార్యక్రమంలో ఉండాల్సిన వాడిని కాదు, నేను అక్కడ ఉండాల్సిన వాడిని. సాహిత్యం అంటే సాహితీవేత్తలు మాత్రమే, నాలాంటి వాళ్ళు కాదు. కానీ వీసీ గారు ఒక చిన్న గెస్ట్లు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారంటే, మనకి ఆల్రెడీ యూనివర్సిటీకి వచ్చిన గెస్టులు కాబట్టి ఒక 5 నిమిషాల్లో వస్తారు కాబట్టి ఆ లోటుని భర్తీ చేసే ప్రయత్నం చేయడానికి ఒక 2 నిమిషాలు మాత్రమే. అంటే నిజానికి ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ తర్వాత అనేక కార్యక్రమాలు ఇక్కడ మనం సాయం సమయాల్లో పెట్టాలి అని వీసీ గారు అనుకున్నప్పటికీ దానికి ఒక సమయం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా అనుకుంటుండగా త్రిమూర్తులు లాంటి వాళ్ళు, ఈ సమాజానికి త్రిమూర్తులు లాంటి వాళ్ళు, వాళ్ళ జయంతులన్నీ వరుసగా ఒకే నెలలో రావటం, ప్రభుత్వం నేరుగానే ఇవి ఉత్సవాల్లాగా చేయాలి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ సమాజానికి ఏం చేశారో ఇప్పుడున్న తరానికి తెలియజేయాలి, అందుకోసం విశ్వవిద్యాలయాలను అడుగుగట్టాలి అని నేరుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల అన్ని యూనివర్సిటీల్లో 3 రోజుల పాటు జరుగుతుంటే మన యూనివర్సిటీలో వారోత్సవాలు అని, వాళ్ళ వారం కాదు ఇంకా ఎక్కువ కాబట్టి వారం తీసేసి ఉత్సవాలు అని పెట్టాం. మనం నిజానికి ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుపెట్టాం కార్యక్రమాలు, అవి 14వ తేదీ వరకు జరుగుతాయి. సరే, ఇప్పటి కార్యక్రమానికి వస్తే సాహిత్యం సమాజానికి దర్పణం లాంటిది. అంటే సాహిత్యం సమాజంలో మమేకమైంది. ఏ సాహిత్య ప్రక్రియ తీసుకున్నా ఏదో రాశారు, ఏదో చదివారు కాదు, సమాజంలో ఉన్నటువంటి మనుషుల మెదళ్ళకి పదును పెట్టేటటువంటిది సాహిత్యం. అది స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి మొన్న తెలంగాణ ఉద్యమం దాకా ప్రతి సందర్భంలోనూ ప్రతి నిత్యం మనకు కనిపిస్తుంటుంది. అంటే అక్షరాలు ఒక శిరాసుక్క 1000 మెదళ్ళకి కథలకి తెస్తుందని చెప్తారు కదా, అట్లా కాళోజీ గారు చెప్పినటువంటి మాటలైనా, శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటలైనా ఏవి తీసుకున్నా సమాజ చైతన్యానికి సాహిత్యం నిత్యం కృషి చేస్తూ ఉంటుంది. సరే, కాశ్మీరా లాంటి కథలు రాసేది కూడా అది సాహిత్యం అంటే ఆ వాదనకి నేను వెళ్ళను, కానీ అది పక్కన పెడితే ఎప్పుడైనా సరే హితం కోరుకునేది, సమాజ హితం కోరుకునేదే సాహిత్యం. అది పెద్దలందరూ చెప్పేటటువంటి మాట. ఆ రకంగా జరుగుతున్న పరిణామాలు, అది ప్రపంచీకరణ కావచ్చు, ఆర్థిక సరళీకరణ కావచ్చు, ఇంకో పరిణామం కావచ్చు, జరుగుతున్న వర్తమాన సమాజంలో ఉండేటటువంటి వస్తువుని, అంశాలని వస్తువుగా తీసుకొని ప్రజలకి, పాఠకులకి చేరవేస్తూ వాళ్ళలో ఆలోచనను రేకెత్తించేటట్టుగా, చైతన్యం తీసుకొని వచ్చేటట్టుగా చేసేటటువంటిదే సాహిత్యం. ఆ రకంగా సాహితీవేత్తలు చేస్తున్నటువంటి కృషి అద్వితం, దానికి కొలమానం లేదు, ఇంత అని చెప్పడానికి తూకం కూడా ఉండదు. అటువంటి సాహితీవేత్తల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇక్కడ ఒక కార్యక్రమం చేయాలి అని అనుకోవడం నిజానికి యూనివర్సిటీ చేస్తున్న అంత కృషిలో ఇది ఒక గొప్ప అంశం కూడా. అంటే ఉపన్యాసాలే కాకుండా సమాజ చైతన్యానికి కృషి చేస్తున్న, నడుం బిగించి పనిచేస్తున్న వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ అక్షరాలని 10 మందికి పంచేటట్టుగా ఈ వేదిక ఇవాళ పనిచేస్తుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సాహితీవేత్తలందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.